దశాబ్ద కాలం కాంగ్రెస్ కొరకు కష్టపడ్డాం, ఫలితాలు పొందలేకపోయామని ఆవేదన వ్యక్తం చేశారు మాజీ మంత్రి జీవన్ రెడ్డి. సారంగాపూర్ మండలం ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఇక్కడ ఆశించిన ఫలితం పొందకపోయినప్పటికీ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిందని, కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం తమను పొమ్మనలేక పొగపెట్టిందని ఆయన గుర్తు చేశారు. దేశంలో ఎక్కడ లేని విధంగా రైతుకు ఎకరానికి ఒక పంటకు 5,000 చొప్పున ఇచ్చిన ఘనత కేసీఆర్ దని ఆయన అన్నారు. ఖమతంతో సంబంధం లేకుండా కేంద్ర ప్రభుత్వం కూడా రైతుకు 2,000 రూపాయలు ఇస్తుందని, టీఆర్ఎస్ 10,000 ఇచ్చింది, తాము 15,000 ఇస్తామని చెప్పేసరికి ప్రజలు నమ్మి ఓటేసినారని, రుణమాఫీ వచ్చిన వారికి వచ్చింది, రాని వారికి రాలేదని ఆయన అన్నారు. భూమి లేని రైతు కూలీలకు నెలకు 1,000 రూపాయల చొప్పున ఇస్తామని చెప్పాము, దరఖాస్తులు కూడా స్వీకరించాం, కానీ ఇప్పటి వరకు ఎవ్వరికి ఇవ్వలేకపోయామని ఆయన బాధపడ్డారు. భూమి ఉన్న రైతు బాధపడుతుంటే భూమి లేని కూలీ బాధపడుతున్నాడని, కేసీఆర్ ముఖ్యమంత్రి అయినప్పుడు కూడా మొత్తం సమావేశాన్ని పక్కన పెట్టి అందరి ఎమ్మెల్యేలు మంత్రులను పక్కన పెట్టి తాను పక్కన కూర్చోపెట్టుకున్నాడని, యోగక్షేమాలు అడిగి తెలుసుకుని ఏం కావాలంటే బోర్నపల్లి బ్రిడ్జి అడిగాను, చేద్దామని అన్నాడు, చేశాడని ఆయన గుర్తు చేశారు. ప్రజల్లో రేవంత్ రెడ్డి పోవాలా, కేసీఆర్ రావాలి అనే నినాదం వచ్చిందని అన్నారు. గిరిజనులకు 6% ఉన్న రిజర్వేషన్లు 10% చేసినట్లు ఆయన గుర్తు చేశారు. దీనివల్ల గిరిజన బిడ్డలకు ప్రభుత్వ కొలువులు వస్తాయని ఆయన పేర్కొన్నారు. ప్రధానమంత్రి చెప్తా ఊరికి అక్కడ చేసుకోవడం మనం పార్లమెంట్ సీట్లే వచ్చిండు. మహబూబ్నగర్ వేయింది, చేవెళ్ళ వేయింది, సికింద్రాబాద్ వేయింది, మల్కాజీ వేయింది, మెదక్ వేయింది. నిజామాబాద్ ఇష్యూ రోజు దియ్యి తీస్తాను. పాపం రాహుల్ గాంధీ గారు కాలుకు బల్బం కట్టుకొని ఆడ కర్ణాటక రాష్ట్రం కానీ తెలంగాణ రాష్ట్రం కానీ కాంగ్రెస్ ప్రభుత్వాలు ఏర్పాటు చేపిస్తే ఆడ 25 స్థానాలు ఉంటే కాంగ్రెస్ 9 గెలిచిందే. కర్ణాటక ఆడ మొత్తం 25 ఉంటే కాంగ్రెస్ 9 గెలిచింది. అక్కడ 19 స్థానాలు బీజేపీ ఆడు ఇంకోటి జేడీఎస్ ఉంటుంది పార్టీ, అది ఇద్దరు పొత్తు కలిసి ఆ జేడీఎస్ పొత్తు కల్లో కూడా కాంగ్రెస్ కలుపుకుంటే ఇక్కడ తెలంగాణ కాంగ్రెస్ 17 ఏదైతుందో ఓ 12-13 వస్తే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతుంది. రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కాలేకపోవడానికి కారణం ప్రధానంగా ఆయన కాలుకు బల్బం కట్టుకొని ఏ రాష్ట్రాలు గెలిపించిండో ఇదే తెలంగాణ, రేవంత్ రెడ్డి, అదే కర్ణాటక రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వాలు కారణం అని చెప్పండి. నిజామాబాద్ చెప్పండి, ఆలోచించండి. 2 నెలలు ఏం చేసిందే, ఏ గిరిజనులకు ఏం చేసావు చెప్పండి. నేను నిరుద్యోగ యువత ఏదో రాజు ఏదో వ్యక్తిగత పేరు రాజు వికాస యువ శక్తి అందరితో దరఖాస్తు తీసుకున్న మనిషి 1000 రూపాయల ఖర్చు వచ్చేది. మావాడు శ్రీనివాస్ అంటాడు కొట్టేది వీడియో 100 జేబులో పెట్టుకుంటూ 100 కొట్టించేది. వచ్చినాయా మనిషి 1000 రూపాయలు తీసినాయా? ఉన్నమాట అంటే వీడన్నీ నేను చెప్తున్నాను కథలన్నీ. ఎస్సీ ఎస్టీలకు ఏదైతుందో గృహ నిర్మాణ కార్యక్రమంలో 6 లక్షలు ఇస్తా ఉన్నారు. అవన్నీ ఏం జరిగింది? అందరికి 5 లక్షలు ఇస్తే పాప గరీబులు ఎస్సీ ఎస్టీలు వాళ్ళకి 1,00,000 ఎక్కిస్తా అని చెప్పని 6 లక్షలు చెప్పిన నిజమవుతుందే ఇస్తున్నారా? మరి ఇప్పుడు మొన్న మిత్రులు లక్ష్మణ్ గారు ఏదో మాట్లాడుతున్నాడు. ఆయన శాఖల కేంద్ర ప్రభుత్వం 276 కోట్లు ఎస్సీ ఎస్టీ ఫీజు రియంబర్స్మెంట్ నిధులు విడుదలైతే దానికి రాష్ట్రంలో వాటా 20% జమ చేయలేక ఈ 276 కోట్లు వాపసు. మా మిత్రుడు లక్ష్మణ్ మంత్రి గారు ఉన్నారు కదా, ఆయన శాఖ అంటున్నాను. ఏ ముఖ్యమంత్రి గారు మెప్పుకుంటున్నట్టు ఏమైనా మాట్లాడుతున్న కోసం నాకు తెలియదు. మాట్లాడి తప్పలేదు, ఆయన ఒకరు ఆయన దక్కాలి. అదే ఆయన ఒకరు ఆయన దక్కనే పోనీ నీ శాఖ గరీబులు లాభం చేయి. బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ అని ఉంటాయి. ఏమైనా బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ నిధులు విడుదలైనయా? ఆ పెద్ద కేసీఆర్ ఏదైతుందో రెసిడెన్షియల్ స్కూల్ గురుకుల ఆశ్రమ పాఠశాలలు మైనారిటీ కానీ బీసీఏ కానీ ఎస్సీఏ కానీ ఎస్టీ కనిపించింది, మంజూరు చేసి నడిపించింది. ఒక్కదాకా పర్మనెంట్ బిల్డింగ్ కట్టినాడే. ఆమె అనేది కిరాయి నెలలు ఉంటున్నాయి. ఇప్పుడు ఆయన అడిగించింది ఏం చెప్పాలి, ఎందుకు చెప్పండి రాస్తావా? రాస్తున్నా
ఓ సుబ్బన్న రాస్తున్నాను ఎవరేదంతా మీ పేపర్లో మీరు ఆశని ఆయన పేపర్కి ఎక్కుతారని చెప్పాను. నేను చెప్పిన తప్పుడు చెప్పండి అంటున్నాను. నేను ఇప్పుడు మాట్లాడిందని తప్పుడు చెప్పండి అంటున్నాను. మరిగా మరి ఈ పరిస్థితిలో మన కేసీఆర్ నాయకత్వాన్ని బలపరిచే ఆవశ్యకత ఉందా లేదా చెప్పండి. బీఆర్ఎస్ పార్టీ చేరిక అనేది తెలంగాణ ప్రజల ఆకాంక్ష. తెలంగాణ ప్రజల ఆకాంక్ష అంటున్నా. ఆ ఆకాంక్షకు అనుగుణంగా దయచేసి 20 తారీఖు మరి సమావేశం జగించాలి. సాయంత్రం 5 గంటలకు ఉంటుంది. మన దగ్గరనైతే మీరు వాహనాలు స్థానికంగా అందుబాటులో ఉన్న వాహనాలు ఎన్నైనా సమకూర్చుదాము. వాటి తోడు మీకు బస్సులు కావాలన్నటువంటి ఏర్పాటు. ఇప్పుడు స్థానికంగా మనకు ఆటోలు టాటా ఏసీలు ఉంటాయి కదా, అవి మొత్తం బుక్ రాజిరెడ్డి మొత్తం స్థానికంగా పెంపట్ల కోనప్పుడు ఎన్ని ఉంటాయని బుక్ చేసి ఆ 3 జిల్లాకి పడేలా పెంపట్ల కోనాము రేజుపల్లి ఉంటే ఎప్పటి ఉంటాయి మరి ఇంకేంటి ఉన్నాక రేపు చెప్పారు నెంబర్ లీజ్ ఏ మరి అన్ని బుక్ చేయలేను ఆయన అంటే వాడు మహేష్ ఎక్కడ పోయాడు కనబడతాడు పుట్టి ఉన్నావా అదే బుక్ చేయండి. వాడు సర్పంచ్ మీకు ఊరదా మీకు నాదే నాకు అర్థం కాదు. అవునే శ్రీను ఎవడో ప్రజల పక్ష నిలబెట్టోడే నాయకుడు అంటున్నా. ప్రజల పక్ష నిలబెట్టోడే నాయకుడు పోత వీకింది. దాని కోసం భయపడద్దని చెప్పి అంటున్నాను. అర్బవేలు ఉంది పెద్ద గ్రామం గంగన్న స్వామి కారణం మంచి పెద్ద మనిషి రానట్టున్నాడు. నీదే బాధ్యత చెప్పి అంటున్నాడు. అర్బపల్లి రేచపల్లి పోటీ అయ్యా. ఓ ప్రభాకర్ మళ్ళా పాత కొత్త లేదో ఇది ఇలా ఓరి యొక్క మేమేదో మీరు మేము వచ్చి దయచేసి తక్కువ నాయన నువ్వే ముందని అడుగుతున్నా నీ ఏంటో మేము అర్థం.